అలేఖ్య ప్రాణాలకి ప్రమాదం. సంతకాలు పెట్టండి. మనం మన కూతుర్ని కాపాడుకుందాం. నా కడుపులో ఉన్నవాడు ఎంత అదృష్టవంతుడో తెలియదు గాని ఈ అమ్మతో పాటు వాడు కూడా అన్ని అనుభవించాడు. మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. జగదీశ్వర్ రెడ్డి, నన్ను క్షమించమ్మా. అలీకి హెల్త్ ప్రాబ్లం. నిన్ను ఈ సీమ దాటనీయకుండా ఈ సీమ మట్టిలోనే కలిపేయాలని మూర్ఖంగా ఆలోచించుండాను. ఏమైనది చిన్నప్పా? అమ్మా, నా ఇంట్లో నా చెల్లెలు 24 గంటలు ఉండినది. నా ఇంటి ఆడపడుచు నా ఇంట్లో 24 గంటలు ఉండినది. జగదీశ్వర్ రెడ్డి, మా ఇంటి ఆడపడుచు నా అహంకారాన్ని, నా పొగరుని అంతా అణిచివేసి నా ముందు జీవితానికంతా వెలుగు చూపించినది. జగదీశ్వర్ రెడ్డి, నా ఇంటికొచ్చిన ఈ ఆడపడుచుకి, నాలో మార్పు తీసుకొచ్చిన ఈ ఆడపడుచుకి నేనేవి పెట్టకుండా పంపలేను. జగదీశ్వర్ రెడ్డి, ఒరే బాలు, నిన్నటి వరకు ఇంటి ఆడపడుచు ఆస్తులు లాగేసుకోవాలని ప్రయత్నించిన మూర్ఖుణ్ణి ఇప్పుడు నా ఇంటి ఆడపడుచుకి నేనిస్తున్న చిరుకానుక తీసుకోమా. అన్నా, నీ ఇంటికి ఆవేశంలో వచ్చి తిట్టాను, ఏదేదో మాట్లాడాను. ఆ తిట్లేమన్నా నీ మనసుని బాధ పెట్టుంటే నన్ను క్షమించన్నా. కానీ ఆ తిట్లకే నువ్వు ఇలా మారిపోయావంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నా. అయ్యో, అలా అనడం అనేది నీ మంచి మనసుకి నిదర్శనం అమ్మా. అన్నా, ఈ ఆడపడుచుకు ఒక మాటిస్తావా? చెప్పమ్మా. ఇది లోపల పెట్టు. మీరిద్దరూ ఒకటిగా ఉండాలన్నా. ఏ తరంలో మా మధ్య విరోధం ఏర్పడినాదో తెలీదు గాని
నా ఇంటి ఆడపడుచుకి మాటిస్తుండాను. ఇంకెప్పటికీ ఈ జగదీశ్వర్ రెడ్డితో నేను వేరం పెట్టుకోను. దయచేసి వినండి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. అయ్యో, టైం అయినది. నేను వస్తానన్నా. జగదీశ్వర్ రెడ్డి, రెడ్డమ్మ నిజం నీకింకా తెలీదు. తెలిస్తే నువ్వు తట్టుకోలేవు జగదీశ్వర్ రెడ్డి. అందుకే నీకు చెప్పడం లేదు. మన రెడ్డమ్మ విషయంలో నేనే నీ మీద విజయం సాధించుండాను. రెడ్డమ్మ ఎవరో నీకంటే ముందుగా నాకే తెలిసినది జగదీశ్వర్ రెడ్డి. రెడ్డమ్మ నీ ఇంటికాడికొచ్చే ముందు నా ఇంటికొచ్చినది. భవ్యం ఉతామృతత్వస్యేజానః. మేము మహాపాపం చేస్తున్నాం. మా పాపాలను దేవుడు కూడా క్షమించడు. చూడండి ఠాగూర్ గారు, మీ అమ్మాయి ప్రాణాల కోసం కడుపులో బిడ్డకి హాని చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు కదా. ఈ విషయంలో మీరు మాత్రం ఏం చేస్తారు? ఏం లేదు పంతులు గారు, మనవడితో ఆడుకునే అదృష్టం మేం దూరం చేసుకోవాల్సి వస్తుంది అని బాధ. అమ్మా, నన్ను చూడండి, మీ ఇద్దరికీ వివాహం నేనే చేశాను. అప్పుడప్పుడు ఈ గుడికి వచ్చి పురాణం చెప్పి వెళ్తూ ఉంటాను. నేను చేసేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం.
దేవుడు 2 వృత్తులు చేయాలని నా నుదుటి మీద రాశాడు. చేయాలి. అలాగే మీకు ఇప్పుడు ఆ దేవుడు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఇంకొక ప్రాబ్లం వదిలేయాలి. ఇది విధికి సంబంధించిన సమస్య. మీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ ఏమీ లేదు. మీరు ధైర్యంగా ఉండండి చాలు. ఈయన స్వయంగా అలేఖ్యకి రక్తం పంచిన తండ్రి, కూతురు కోసం కొత్త జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి. ముందు నేను ఈయన బాధను చూడలేకపోతున్నాను. అమ్మా, మనం పనిచేసే వాళ్ళం మాత్రమే. ఫలితం మాత్రం ఆ దేవుడి చేతుల్లో ఉంది. మీరు గుండె నిబ్బరం చేసుకుని ఉండండి. మీరు తీసుకున్న నిర్ణయంలో ఏ తప్పు లేదు. మీరిద్దరూ కూతురు కోసమే పెళ్లి చేసుకున్నారు కాబట్టి కూతురు కోసమే ఈ పని చేస్తున్నారు. మీ నిర్ణయం సరి అయిందే. మీరు ధైర్యంగా ఉండండి. ఈ ఆశీర్వాదం ఉంటే చాలు పంతులు గారు. అవును పంతులు గారు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. सम्राजञ्च विराजञ्चाभिश्रेर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्य यामुखेतया ఇది వెంకటేశ్వర స్వామి వారి రక్ష. ఇది షిర్డీ సాయిబాబా వారి విభూది. ఇది శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మృతికలు. వీటిని ఇంట్లో భద్రంగా ఉంచుకోండి. అంతా శుభం జరుగుతుంది. అలేఖ్య గారు, మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు 2 విషయాలు చెప్దామని వచ్చాను. 1, పెళ్లిలో అరుంధతి పన్నిన కుట్రని భగ్నం చేయడానికి సహకరించినందుకు థ్యాంక్స్ చెప్దామని. 2, నా ఆస్తిని నేను తిరిగి తీసుకోవడానికి వచ్చాను అని చెప్దామని. 1 minute. అలేఖ్య గారు, మేం పగ కోసమే ఇదంతా చేశాం. అర్చన చనిపోవడాన్ని ఇప్పటి కూడా మేం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఆ పగ ప్రేమగా మారిపోయింది. శత్రువులనుకున్న వారే మిత్రులయ్యారు. ఆ పగలో భాగంగానే మీ ఆస్తిని మీ అన్నయ్యకు, మీ అన్నయ్య నుంచి నాకు వచ్చిందే తప్ప నాకు ఈ ఆస్తి మీద కొంచెం కూడా మమకారం లేదు. నేను ఇంతవరకు మీ అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అడుగు పెట్టలేదు.
ఇదిగోండి, ఇవి తీసుకోండి. వీటిని మీ పేరున ఎప్పుడూ రాసేశాను. చూడు ఆశా, ఈ అలెక్కి నుంచి ఏదైనా ఒక్కసారి వెళ్ళిపోయాక అది ఎప్పటికీ ఈ అలెక్కిది కాదు. దాని విలువ అలెక్కి కట్టినప్పుడే అది అలెక్కిది అవుతుంది. నాది ఇచ్చే చెయ్యే గాని తీసుకునే చెయ్యి కాదు. మా అన్నయ్య నన్ను మోసం చేసి తీసుకునుండొచ్చు, మా అన్నయ్యని నువ్వు మోసం చేసి తీసుకునుండొచ్చు. అలా అని నేనిప్పుడు నీ దగ్గర తిరిగి తీసుకుంటే నేనేదో ఫ్రీగా తీసుకున్నట్టుంటుంది. ఇద్దరి చేతులు మారిన ఈ ఇండస్ట్రీని నేను నేరుగా కొనుక్కుంటేనే నాకు చాలా తృప్తి. అలేఖ్య గారు, అసలు నేను మీకు సారీ చెప్పి మీ ఆస్తి మీకివ్వాలి. అందుకు నేను ప్రిపేర్ అయ్యాను. నేను నీ దగ్గర నా ఆస్తిని కొనుక్కోవడానికి ప్రిపేర్ అయ్యాను. ఇవిగో నా మైనింగ్ భూమి తాలూకా డీటెయిల్స్. ఇందులో వచ్చే లాభాల్లో 10% నీకు ఇస్తున్నట్టు డాక్యుమెంట్స్ రాశాను. మేము మైనింగ్ తవ్వకాలు స్టార్ట్ చేయగానే నీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. మీరు చాలా ఆత్మాభిమానం కలవారు అలేఖ్య గారు. ఇంత ఆత్మాభిమానాన్ని కలిగిన మనిషిని నేనెక్కడా చూడలేదు. గోల్డెన్ స్పూన్తో పుట్టి వైభవంగా పెరిగారు. అన్నీ పోయినా ఎంతో ఆత్మస్థైర్యంతో స్లమ్ ఏరియాలో ఉండగలిగారు. ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొంటూ ఇప్పటికీ మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. మీరు నాలాంటి వాళ్లకు చాలా ఇన్స్పిరేషన్ అలేఖ్య గారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటది? నాకు సింగపూర్లో చాలా ఆస్తులున్నాయి కాబట్టి నాకు మీరిచ్చే ఈ షేర్తో ఒక ట్రస్ట్ పెట్టి ఆ ఆదాయాన్ని దానికి వెళ్లేటట్టు ఏర్పాటు చేస్తాను. అందుకు మీరు సహకరించాలి. మంచి పని చేస్తానంటే దానికి నేనెందుకు సహకరించును? థ్యాంక్స్ అలేఖ్య గారు. ఈ రోజు నుంచి మా అలేఖ్య గారు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్. కూర్చోండి అలేఖ్య గారు. సుభా, అలేఖ్య గారు, మీరు కడుపు పండిన మనిషిగా మా ఇంటికొచ్చారు. మీకీ చీర పెట్టి, బొట్టు పెట్టి, ఈ గాజులు వేసి నేను మీకు చేసిన పాపాన్ని కడిగేసుకుంటాను. ఆశా, కళ్ళలో ఆ నీళ్ళేంటి? సిద్ధు మీ ఆరోగ్య పరిస్థితి చెప్పినప్పటి నుండి నా కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి అలేఖ్య గారు. ఆ దేవుడు మీకు ఎందుకింత అగ్ని పరీక్ష పెట్టాడు? మీరు దీని నుంచి తప్పకుండా బయటపడగలరని
ఆశిస్తున్నాను. ఏంటి ఆశ, ఏంటి అలా చూస్తున్నావు? ఆ కన్నీళ్ళేంటని అడిగితే మాట్లాడవేంటి? ఏమీ లేదు, ఇదంతా ఆనందం అలేఖ్య గారు. మీరు నన్ను పూర్తిగా క్షమించినట్టే కదా? చచ్చా, అపార్థాలు తొలగిపోయాక ఇక మన మధ్య మిగిలినవి ఆత్మబంధాలే ఆశ. థ్యాంక్స్ అలేఖ్య గారు. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. సెలవా? సెలవు తీసుకోవడం ఏంటి? ఈ రోజుతో నా క్యారెక్టర్ క్లోజ్. నేను సింగపూర్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉండు ఆశ, ప్లీజ్. లేదండి, అక్కడ నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. ఇదిగో, డెలివరీ అయ్యాక మీరు సింగపూర్ రావాలి. తప్పకుండా. అలేఖ్య హైదరాబాద్కు ఉదయం వచ్చేసింది. ఈ టైం దగ్గర రాకుండా ఎక్కడికి వెళ్ళిందో? అలేఖ్య గారు రాగానే హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. నా కూతురు ఏదో ముఖ్యమైన పని మీద ఎక్కడికో వెళ్ళుంటుంది, అందుకే ఎంతసేపు రాకుండా ఉంది. అయినా నా బిడ్డకు తెలియదు కదా తన కడుపులో ఒక ప్రాబ్లం పెట్టుకుని ఉన్నట్టు. ముందు అర్జెంటుగా అలేఖ్య గారికి ఇంజెక్షన్ చేయాలి. మీరేం కంగారు పడకండి, అలేఖ్య ఎక్కడుందో తప్పకుండా తెలుస్తుంది. హలో. ఒరే బావా, నేను అలేఖ్యని. అలేఖ్య